వెల్కమ్ టు పురా లోకల్. సో ప్రస్తుతం మనం ఫల్క్నామాలోని లక్ష్మీనగర్లో ఉన్నాము. సో ఇక్కడ చూసుకోవచ్చు లక్ష్మీనగర్ మొత్తం అయితే ఈ బస్తీవాసులు కేవలం దీనివల్ల చాలా ఇబ్బందులని ఫేస్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, నిజంగానే ఈ రోడ్లు బాగోలేదా, ఈ డ్రైనేజ్ సమస్యలు ఇంకా ఉన్నాయా అన్న విషయాలపై ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక్కడ మన దగ్గర కొంతమంది వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ని వీళ్ళు ఫేస్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. అంకుల్ నమస్తే. ఏంటి అంకుల్ ఇది ఇక్కడ తవ్వి ఎన్ని రోజులు అవుతుంది? చాలా రోజులే మేడం, చాలా రోజులు అవుతుంది. కాళ్ళు రోడ్డు మాత్రం పోలేదు. వాటర్ మొత్తం ఇక్కడనే ఇండ్లలోకి వస్తున్నాయి. అది ఒకటే ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుంది మనకు. ఇండ్లకు రూమ్లకు నీళ్ళు వస్తున్నాయి. మీరు ఎక్కడ ఉంటారు? ఇగో ఇదే ఇది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడ? ఇప్పుడు 32 ఏళ్ళు అవుతుంది. సో ఇది తవ్వారు కానీ దీని గురించి ఏం పట్టించుకోవట్లేదు. అంకుల్ నమస్తే అన్న. నమస్తే. సో ఏంటన్నా ఇక్కడ ఎన్ని రోజులు అవుతుంది తవ్వి? ఇది 2 months అవుతుంది రోడ్ తవ్వి. అందరి ప్రాబ్లం ఏంటంటే మోరీ వేసినాక రోడ్ వేయమన్నారు. అయితే జోనల్ కమిషనర్కి వాళ్ళకి పోయి చెప్పారు. జోనల్ కమిషనర్ ఏమన్నా 15 రోజులలో చేపిస్తాను. 2 months నుంచి జోనల్ కమిషనర్ లేడు, ఎవ్వరు వస్తలేరు. ఏఈ వస్తలేరు, డిప్యూటీ వస్తలేరు. కాల్ చేస్తే వాళ్ళు అందరిని ఒప్పియి రోడ్ వేపిస్తామంటారు. నాలా గురించి మాట్లాడు, నాలనే అయితే మేము రోడ్ అందరూ అది ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పటికే ఇది చేసే 3 సంవత్సరాలు అయింది. ఇది చేయనీకే టైం పడుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు వాటర్ పోనీకి ఏం లేదు అంటారు. అదే అందరికీ బస్సు వాళ్ళకి వచ్చి చెప్పండి అంటే ఆఫీసర్లు ఎవరు ముందటికి వస్తలే. బస్సు వాళ్ళు అందరు రెడీ ఉన్నారు కూర్చోబెట్టి మాట్లాడిపిద్దామని. ఎవరు ఆఫీసర్లు వస్తలేరు. ఎన్నిసార్లు పోయినా కలుస్తలేరు. బస్సు వాళ్ళు ఏంటంటే నాలా వేసి రోడ్ వేయమన్నాం. ఎందుకంటే మళ్ళీ రోడ్ వేస్తే ఎప్పుడు వేయరు రారు అనేసి ఉన్నది. ఎందుకంటే నేనే 30 ఏళ్ళ నుంచి ఈడుంటా. అప్పటి నుంచే వేయలే నాలా. ఉన్న నాల మీద నడిపించుకుంటున్నాం. అది అందరి సమస్య అదే మెయిన్. మీ వార్డ్ కౌన్సిలర్తో ఆయన ఎలాంటి సపోర్ట్ లేదా? బాగాలేదు అనేసి కౌన్సిలర్ వస్తలే, వేరే ఇన్ఛార్జ్కి వేసిండు. అతను ఏమంటుండంటే ఇది ఉన్నది ప్రాబ్లం చూద్దామని చెప్పిండు. ఎమ్మెల్యేకి రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎవరు రెస్పాన్స్ ఇవ్వలే. అలా నాలుగులను పంపిస్తారు, మాట్లాడి ఏదో ఒకటి చేద్దామంటారు, చెయ్యరు. ఎంపీ అసద్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే జోనల్ని పంపించింది. ఆయన చూస్తా అని చెప్పిండు. చూడకుండా అట్లనే 2 months నుంచి వదిలేసిండు. అట్లా ఇక్కడ వర్షం వస్తే ఫుల్ నిండిపోతుందంట. బ్లూ ఉంది కదా, ఆ హైట్ వచ్చేస్తుంది. వెహికల్స్ వెళ్ళిపోతాయి. ఒకసారి ఆటో వెళ్ళిపోయింది ఒక అతనిది, మేము పట్టుకొని మళ్ళీ వెహికల్ ఇచ్చినాం, అతనికి పట్టించినాం. మా వెహికల్స్ ఇట్లనే పెట్టి ఉంటాయి నైట్ పూట. ఎప్పుడు వస్తే వర్షం మాకే తెలియదు. ఆ టైంలో వెళ్ళిపోతుంది, వెహికల్స్ వెళ్ళిపోయినాయి. సో అండ్ మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? 30 ఏళ్ళు వెళ్ళిపోయి ఇదే ఇల్లు. 30 ఏళ్ళు వెళ్ళిపోయామా. మా ఇంట్లోకి వచ్చినాయి నీళ్ళు, 2 ఇంట్లోకి వచ్చినాయి. మా అమ్మని తీసుకుపోయి సజ్జ మీద గుక్కబెట్టినాం. రోడ్ వేయాలంటే రోడ్ వేయాలి. అది కాదు, ఇట్లనే పిల్లలు స్కూల్ పిల్లలు పడతారు. ఇక వాన వస్తాయి, ఈడికి నీళ్ళు పోతూనే ఉంటాయి. ఏంది బిడ్డ చెప్పి మోర్ రోడ్ వేస్తామన్నారు. రోడ్ వేస్తారు కరెక్టే, మళ్ళీ ప్రాబ్లం. ఆడికి వెళ్ళి మోరు వేస్తే నీళ్ళు మోరు చేసి రోడ్ వేస్తే నీళ్ళు పోతాయి, అంతే ప్రాబ్లం. మా ఇంట్లో ఈడియోబి ఉంది నా చాలా. వర్షం వచ్చినప్పుడు నేను చాలా వీడియోస్ ఉన్నాయి నా ఫేస్బుక్లో, అయితే కొడితే చాలా ఉంటాయి. నేను ప్రతి వాన కాగానే పెట్టేస్తా. అలాగ తెలియదు. ఒకసారి బోర్డు ఉండే, కరెంట్ బోర్డు, అది మీద ఇప్పించేసిన. అసలు ఇది ఇంకా దారుణం కదండి. అసలు లైక్ ఇది ఏంటి, ఒక ఏరు వస్తే ఎలా పారుతుంది అట్లా అయిపోతుంది. సేమ్ అదే పరిస్థితి. నా మన్మరాన్లకు ట్యూషన్కి వెళ్ళి తోలుకోవడానికి ఈడికి నీళ్ళు, మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. అందరు చూసినారు. ఈడే ఉన్నది మాత్రం ఇది తీసినాయి అన్నీ. ఇంట్లో దాకా వచ్చినాయి, ఈడే తీసి పెట్టినా. నాకు తెలిసి ఇంకా ఈ వర్షాకాలంలో అందరూ చదువుకొని సేఫెస్ట్ ప్లేసెస్కి వెళ్ళిపోవాలేమో. ఈ రోడ్ ఇట్లనే కంటిన్యూ ఉంది అనుకో, కంపల్సరీ అదే అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం, ఈ రోడ్డు తవ్వినప్పటి నుంచి వర్షం పడలే లైట్గానే. ఏవి వర్షం పడ్డది అనుకో, అప్పుడు ఇంకా ప్రాబ్లం అయిపోతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది 10 సంవత్సరాల నుంచి ఇంకెక్కువ ప్రాబ్లం ఉంది. వాటర్ ఎక్కువ వస్తున్నాయి. వేరే డ్రైనేజ్ లైన్స్ అన్నీ ఇక్కడ కలిపిండండి. మొత్తం ఇక్కడ అంతా గలీజ్, మొత్తం బురద ఉంటుంది. ఇక మీరు వానాకాలంలో వస్తే, కెమెరా తీసుకొని వస్తే, వాన పడ్డప్పుడు కెమెరా తీసుకొని మీరు వచ్చిర్రు అనుకోండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది.
మొత్తం మట్టి బుడద అంతా జమ అవుతుంది. ఇంట్లోకి గిట్ వస్తాయి, గొడవలు కట్టుకున్నాం లేకపోతే ఇంట్లోకి గిట్ వస్తాయి. ఇంట్లో కడిగితే దాదాపు 10 బకెట్ల నీళ్ళు పడతాయి. సో మీరు ఎవరికి కంప్లైంట్ చేయలేదా ఇప్పటిదాకా? అండి సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ చూస్తారు పోతారు. ఆల్రెడీ నాలా ఆడదాకా వచ్చింది, అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి చెత్తున్నాక దాకా పోలేదు, అక్కడనే అయిపోయింది. అది నాలో వచ్చి దూరం జరుగు అక్కడనే లాస్ట్ అయిపోయింది. మళ్ళీ అక్కడ చెత్తున్నాక దాకా వెళ్తేనే అది మాకు ఇబ్బంది పోతుంది. లేకపోతే ఇదే పరిశాన్ ఎప్పుడు కడగాలి చేయాలి. దాని దిక్కించి ఆపిర్రు. ఇప్పుడు ఆ రోడ్డు ప్రాబ్లం వచ్చింది, దాని దిక్కించి నాలా దిక్కించి అది వచ్చింది. లేకపోతే కంప్లీట్ అవుతుండే. మాకు చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు రోడ్ లెవెల్ ఉంది మాకు, ఇల్లు 2 ఇంచులు హైట్. ఇగో గొడవలు కట్టుకున్నాం. ఆ వాటర్ ఈడ పడ్డ వాన నీళ్ళు కానే కాదు అవి. ఎక్కడ నవాబ్ సాబ్కుంటా పలక్నుమా జానుమా ఎక్కడెక్కడెక్కడ నుంచో వస్తాయి నీళ్ళు. అవి డైవర్ట్ చేసిరు, మొత్తం వాటర్ ఇక్కడనే డైవర్ట్ చేసిరు. మొత్తం డ్రైనేజ్ వాటర్ ఇక్కడ వాన నీళ్ళు పడ్డ నీళ్ళు వాడితే నో ప్రాబ్లం. అవి ఎక్కడో పడ్డ వాన నీళ్ళు అన్నీ డైవర్షన్ ఇక్కడనే. ఎవరు చెప్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ చూస్తుంది, వీడియోలు పెడతాం, అన్ని చూస్తాం. ఇంత చలనం లేదు. ఏం చేస్తాం గవర్నమెంట్? మరి మీ వార్డ్ కౌన్సిలర్ ఏం చేస్తున్నారు? మరి మీరు ఎంత వాళ్ళే కదా, ఎంఐఎం కదా, అంతే. వాళ్ళు ఏం పట్టించుకోరు, వాళ్ళు ఏం పట్టించుకోరు అసలు. అంతే. మళ్ళీ లేకపోతే ఈ పాటికి అయిపోతుంది. అది 2 years అయింది. అది అక్కడి వరకు వచ్చి 2 years అవుతుంది. ఇప్పుడు ఈ 2 years కామ్గా ఎందుకుర్రో నాకు అర్థం కాలే. అది ఏం చేస్తాం మరి? మేము సామాన్యులం, మేము ఏమైనా చేయడానికి వస్తుందా? మంచి పొజిషన్ మీద ఉన్న వాళ్ళే ఏం చేయలేకపోతుర్రు. ఏదైనా చేయాలనుకుంటే మేము సామాన్యులం, తెల్ల రేషన్ కార్డుదారులం, ఏం చేయగలుగుతాం? ఎంతగానో మీరే ఏమన్నా వైరల్ చేయగలిగితే వైరల్ చేస్తే మాకు ఏమన్నా సహాయం చేసినట్టు. అది పక్క మీ మీద ఆశ. అట్లా మీరు వైరల్ చేస్తే మాకు సహాయం చేసినట్టే లెక్క. మా పూరా లోకల్ ఎప్పుడు ఇలాంటి సమస్యల పైననే ఉంటుంది. కట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ గోడలు కట్టుకున్నాం కానీ ఈ గల్లీలో గిట్ట ఇంత 4 ఫీట్లు కబ్జా చేసుకొని ఈ నీళ్ళు ఎక్కడ పోతాయండి? ఉన్న నీళ్ళలోనే కబ్జాలు. గోడలు కట్టుకున్నాము, మళ్ళీ నీళ్ళు వస్తాయి ఇక్కడ, మళ్ళీ కబ్జాలు, గీడలు అన్నీ కబ్జాలు. అక్కడ చూడండి, చూపించండి ఒకసారి. చూడండి మొత్తం కబ్జా. 4 ఫీట్లు 5 ఫీట్లు. ఎవరు పట్టించుకుంటారండి? ఎవరు వచ్చి అడిగేటోళ్ళు లేరు, సర్వే చేసేటోళ్ళు లేరు, ఎవరు సర్వే చేసేటోళ్ళు లేరు, ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఎవరు ఇష్టం వాళ్ళదే. మన ఓల్డ్ సిటీలో ఎంతో మాన నీళ్ళే. మేము అబ్జెక్షన్ చేసినాము, అంత పెద్ద చిన్న గట్టుకో నీళ్ళు వస్తాయన్నాం, వినలే. మా ఇష్టం అన్నారు. ఎవరు వస్తారో మాట్లాడుకుంటాం, గవర్నమెంట్ ఆఫీసర్ వస్తే వాళ్ళతో మాట్లాడుకుంటాం. మా ఇష్టం అన్నాడు ఆయన. ఓనర్ ఉన్నాడు, ఆయన నిలబడ్డాడు. ఆయన మా ఇష్టం అన్నాడు. ఏం చేస్తాం మేము సామాన్యులం? కంప్లైంట్ ఇస్తే రెక్టిఫై అవుతుందా? పైసలు పెడతారు, వాళ్ళు అమ్ముడు పోతారు, వాళ్ళ మాట వింటారు. మేము అందుకనే మేము ఏం చేయలేము. అదొకటి అర్థమైనాక మనం కంప్లైంట్ ఇచ్చినా వేస్టే. అది ఉన్న రోజులు ఇట్లా బ్రతుకుతాం అంతే కదా. పైసలు ఉన్న రోజు కట్టుకుంటాం, కానీ ఇప్పుడు కట్టుకోలేము కదా. మా పరిస్థితి ఇట్లా ఉంది. 70 years ఏం కడతాం? మొత్తము నీళ్ళు పోసి వర్షం వచ్చినప్పుడల్లా ఆగురా, వర్షం వచ్చినప్పుడల్లా ప్రాబ్లం. కొట్టాలి నీళ్ళు పోసి. నువ్వుకో, వర్షం వచ్చినప్పుడల్లా నీళ్ళు పోసి కొట్టుకోవాలి, కడుకోవాలి. బోర్ లేదు, ఆగు, బోరు లేదు బిడ్డ మాకు. అమ్మ బోరు లేదు, నల్ల ఉంది. ఆ నల్ల నీళ్ళు మాకు సరిపోతాయి, స్నానానికి బట్టలు దుక్కనికి సరిపోతాయి, కానీ ఈ కడగనికి ఇంకా ఉండవు. కష్టమవుతుంది. బోరున్నా బాగుంటే బోర్ వేయించుకొని పరిస్థితి లేదు. ఎవరైనా కిరాయిలు కూడా ఉండలేరు, మేమే ఉండి వండుకొని తింటాం. అది ప్రాబ్లం. ఏమన్నా అంటే ఒకళ్ళకి 10 మంది కొట్లాటలకు వస్తారు. కొట్లాడి అలసిపోయినాం, చేత కావట్లేదు. పెద్ద మనుషులు మేమేం చేస్తాం చెప్పి. ఇది ఇడిచిపెట్టి ఎక్కడ పోలేము, వేరే దగ్గర కొనుక్కోలేము, కట్టుకోవాలంటే పైసలు కావాలి. ఏమో ముందు పరిస్థితి పైసలు కరిగినాడు కట్టుకుంటాం, ఇప్పుడైతే కట్టుకునే పరిస్థితి లేము. రోడ్లు కబ్జా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. చూడండి అక్కడ, చూడండి ఆ గోడ కట్టిండ, చూడండి. ఇంకా షటర్లు వేస్తాను మేము ఆపినాం. షటర్లు వేస్తా అంటే మేము ఆపినాం. ఇంకా అందరు ఆపిరు. ఇక ఏం చేస్తాం మరి? ఇక్కడ నుంచి వచ్చారు వాళ్ళు. ఆయన ఇక్కడనే లక్ష్మీనగర్లోనే ఉంటాడు. 8 ఏళ్ళు అయింది కొనుక్కొని. అయితే నేను ఏం చెప్పినంటే వాన వస్తాయేమో, ఫ్లోటెడ్ నీళ్ళు వస్తాయి, వద్దు చిన్నగా కట్టుకోరాదు అంటే వినలే. 4 ఫీట్లు కట్టుకోండి. చూడండి ఒకసారి, చూడండి మీరు అక్కడ చూపించండి. ఓకే, ఆల్రెడీ ఒక రోడ్డు ఉంది కదా. ఓకే, ఓకే వేస్తారు వచ్చి అనుకోని ఢిల్లీలో మనం అందరూ ఓకే అన్నారు. ఇప్పుడు వెయ్యండ్రు అంటే నాలా వేస్తలేరు. నాలా వేయకపోయే వరకు అందరికీ కష్టం. ఇట్లా గుంతలు పోనీకే, 2 వీలర్ పోనీకే ఇబ్బంది. ఎందుకంటే స్కూల్ పిల్లలు అందరూ రొటేషన్ అవుతారు, చాలా కష్టం అయిపోయి కంటిన్యూషన్గా అయిపోతుంది ప్రాబ్లం. ఇప్పుడు ఈ అన్నయ్య ఉంటాడు, ఆయన చాలా ఇబ్బంది పడి మొన్న మట్టి వేయించుకోండి. ఒక ట్రాక్టర్ పోతుంటే డబ్బులు ఇచ్చి వేయించుకున్నాం. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి ఇక్కడ? 40 years అవుతుంది మేడం.
40 years నుంచి ఇదే పరిస్థితా? 40 years తర్వాత నాలా చేశారు చిన్నగా ఉండే. ఇప్పుడు రోడ్ వేస్తామని చెప్పి ఇదంతా తవ్వేసి ఇప్పుడు వర్క్ కాకుండా చేసి పెట్టేస్తారు మొత్తం. చాలా ఇబ్బంది. పిల్లలు అయితే స్కూల్ పిల్లలు పడిపోతారు. పెద్ద మనుషులు అయితే ఇక్కడ పడ్డారు. మొన్న 70 సంవత్సరాలు ఉంటారు ఆయన, ముసలైన పడ్డాడు. ఇక్కడ దెబ్బ తాకింది ఆయన నైట్లో, కనిపించక పడిపోయాడు. వెహికల్స్ అసలు పోవట్లేదు, ఏది పోతలేవు అసలు. చాలా ఇబ్బంది అయిపోతుంది. చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అసలు వే కూడా బంద్ అయిపోయింది. ఇక్కడ రావడం పోవడం కూడా జరుగుతలేదు ఎక్కువ. అన్న మీరేమన్నా మరి దీనిపైన అడిగారా, ప్రశ్నించారా? ప్రశ్నించినాము, లీడర్స్కి అడుగుతున్నాము. ఆఫీసర్లు వస్తే వాళ్ళందరూ నాలా కావాలంటారు. అంటే సరే అదన్నా చేయండి అంటే చేస్తామంటారు. ఎవరు అధికారులు వస్తలేరు, ఎవరు వస్తలేరు. ఇక్కడ ఏం పట్టించుకుంటలేరు. ఉండే రొటేషన్ ఉంటుండే, జామ్గా ఉంటుండే. ఇప్పుడు ఇట్లా అయిపోయి షాప్ వాళ్ళకి అందరికి ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ ఫంక్షన్లకు పోవాలన్నా ఉల్టా తిరిగి పోవాలి వస్తుంది, 1 kilometer అట్లా. చాలా ఇబ్బంది అయిపోయింది. ఈ నుంచి మీకు దగ్గర చతిర్నాక కమాన్ వస్తుంది, అక్కడ వరకు ఇదే ప్రాబ్లం సేమ్ మినిమం వస్తుంది. చాలా ఇబ్బంది. అందరం ఇక్కడ బస్సు 30-40 years 50 years వాళ్ళు ఇక్కడ పాత వాళ్ళమే, ఇక్కడ పుట్టిన వాళ్ళమే అందరం ఉన్నాం అట్లా అని. అంకుల్ నమస్తే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? 40 years పైన అయిపోయిందమ్మా. కానీ ప్రాబ్లం మాత్రం ఎక్కడిదక్కడనే ఉంది. ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చిర్రు, చూసిరు, మేము చేపిస్తాము, ఇవాళ వేస్తాము, రేపేస్తామని చెప్పారు. ఇప్పటిదాకా లేదు. 3 months అవుతుంది. వినాయక నిమజ్జనం అయిపోయిన తర్వాత తొవ్వీరు వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పటిదాకా ఒకరు వచ్చింది లేదు, చేసింది లేదు. ఒకసారి వచ్చిర్రు, చూసిరు, జిహెచ్ఎంసీలో వచ్చి మేము చేపిస్తాము, మేము అన్నీ ఓకే అయిపోతాయి అని అన్నారు. ఇప్పటిదాకా కాలేదు. హాయిగా ఉన్న రోడ్ని తొగి వదిలేసి వెళ్ళిపోయారు. మంచిగా ఉండే రోడ్డు ఉన్నదాన్ని తొగింది కాక దాన్ని చేయకుండా అట్లాగే మధ్యలో వదిలేసారు. వస్తామని చెప్పారు, రాలేదు. ఆ స్మెల్ తోటి భరించలేని పరిస్థితి. మాకు కస్టమర్స్ రాకుండా అయిపోయింది. ఇప్పుడు మాకు సీజన్ టైంలో ఇవన్నీ ఇంత ప్రాబ్లం పెట్టుకొని ఒక్కరు రావడం లేదు. లేకపోతే 24 hours రన్నింగ్ ఉన్న రోడ్డు, బండ్లు రావాలంటే ఎంత ముసలు పడిపోయారమ్మ. ఇక్కడ పడిపోయారు కాబట్టి మళ్ళీ అప్పటికప్పుడు మేము మట్టి తీసుకొచ్చి అక్కడ వేయించి అది చేసినాము. పడిపోతారు కదండి, ముసలు పడిపోయారు, లేడీస్ పడిపోయారు. ఈ ప్రాబ్లం 1/2 kilometer దాకా ఇదే ప్రాబ్లం, సేమ్ సిచ్యువేషన్. రెయిన్ వచ్చినప్పుడు అదే ప్రాబ్లం, ఇప్పుడు గిట్ట అదే ప్రాబ్లం అయిపోయింది. రెయిన్ వచ్చిందంటే 2 hours ఈ నుంచి జర్నీ చేయలేం మనం. మంచిగున్న రోడ్లని త్రవ్వి ఇలా చేయటం కూడా చాలా వేసేసి వెళ్ళిపోవడం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆటో వస్తలేదు అని ఇట్లా వేసి వెళ్ళిపోతారు. చాలా ఇబ్బంది. ఇప్పుడు ఆ వెహికల్ వస్తుంది చూడు, ఈ కారు ఇట్లా బ్యాలెన్సింగ్ అవుతుంటుంది. ఇప్పుడు ఆ మట్టి దాన్ని పోసేపటికి ఇక్కడ డౌన్ అయిపోతుంది వెహికల్. చాలా ఇబ్బంది ఇట్లా అవుతుంది. ఇంకా వెహికల్లో వస్తుంది దాని మీద వెళ్ళకుండా అయిపోతుంది. చాలా ఇబ్బంది ఉంది. ఏందన్నాడా పరిస్థితి? చాలా రోజులు అనేది ఇట్లనే ఉంటుంది, చేయించలేరు. బండ్లు ఖరాబ్ అవుతున్నాయి. మావి అంటే స్కూల్ పిల్లలు ఉంటారు, గల్లీలో ఉంటారు కదా, వదిలేయాల్సి వస్తుంది. మొత్తం బండ్లు అన్నీ ఇట్లనే. అక్కడ మొత్తం అయితే రోడే బంద్ ఉంది. ఈ గల్లీకి వెళ్ళి వెళ్తున్నాం రోడ్, అక్కడ వెళ్ళాలి నేను, ఈ గల్లీకి వెళ్ళి తిరిగేసి వెళ్తున్నాం మేము. రోడ్ ఇబ్బంది అవుతుంది అక్క, రోజు పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది అక్క. మాకు బైక్స్ కూడా ఖరాబ్ అవుతున్నాయి, వెహికల్స్ కూడా ఖరాబ్ అవుతున్నాయి. నీళ్ళు రావడం వల్ల వ్యాన్ మొత్తం ప్రాబ్లం అవుతుంది అక్క. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడ. అప్పటి నుంచి ఇదే ప్రాబ్లమా? ఎటు పోవాలి, ఇక్కడికి శాతరాజులం చాలా కష్టం. ప్రాబ్లం వర్షం వస్తాయి మాకు. పిల్లలు చిన్న పిల్లలు వచ్చేటోళ్ళు, వడ్డీ బయటోళ్ళు వచ్చేటోళ్ళు చేసేటోళ్ళు చాలా ప్రాబ్లం అవుతుంది, కష్టం. गाड़ी खराब हो रही, पूरे बाइक के पार्ट्स पूरे हल रहे, पूरा गाड़ियाँ बीच में अटक रहे, मुश्किल हो रही, पूरे पतरे है. मिनिमम 3 months हो गए, 3 months हुआ. आना जाना बहुत प्रॉब्लम हो रही, दिक्कत हो रही. सो जल्द से जल्द रिपेयर करो तो अच्छा रहता. ఇగో మేము 30 ఏళ్ళ నుంచి ఉంటాం ఇక్కడ. మాకు వాన పడితే మాకున్న ప్రాబ్లమే లేదు, బయటికి వెళ్ళలేము మేము, తెలుసా. మాకు ఇండ్లకి కూడా వస్తాయి నీళ్ళు, వస్తుంది అట్లా వస్తుంటాయి ఇట్లా, తెలుసా. మళ్ళీ ఇప్పుడు అది నాలా చేసి రోడ్ వేస్తేనే వేయాలి. ఇప్పుడు ఇట్లనే రోడ్ వేస్తా అంటే కుదరది. మాకున్న అవస్థనే చెప్పొద్దు. మాకు కడపట్లకు డోల్రాకి ఇట్లా కట్టుకున్నాం, నీళ్ళు వస్తాయి, వాన వస్తాయి, తెలుసా. ఇక్కడ మనిషి అక్కడ దాటరాదు, అక్కడ మనిషి ఇక్కడ దాటరాదు. 2 monthsలో మేము అయిపోతుంది, రోడ్ వేసేస్తామని అన్నారు. కాకపోతే అటు నుంచి వెనకాల ఆ గల్లీలో ఈ గల్లీ అందరు గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ ఏం చేసే వద్దు, మాకు రోడ్ వద్దు,
కాలు కాదు నాలా కావాలి ఫస్ట్. ఏంటంటే నీళ్ళు వచ్చినాయి అనుకో మొత్తం ఇండ్లు కార్లు కూడా కొట్టుకొస్తాయి. అట్లా మాది ప్రాబ్లం అనమాట, చాలా ప్రాబ్లం. ఎంత ప్రాబ్లం అంటే ఒక 7 hours వరకు మనం బయటికి వెళ్ళలేము. వాటర్ ఫ్లో ఎట్లయితుంది అంటే ఇట్లాంటి పిల్లలు అయితే ఎత్తినారు కవర్ కూడా కొట్టుకొని వెళ్ళిపోతారు. క్లీనింగ్కి చాలా టైం కంప్లీట్ ఇంకా క్లీనింగ్ సెక్షన్ పెట్టుకోవాలి. వర్షం వచ్చింది అంటే ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది, లోపల మొత్తం క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది. సాధారణంగా మనం ఇంట్లో మన పనులకే మనం చాలా ఇదైపోతాం, కానీ మళ్ళీ టైంలో అంటే స్పెండ్ చేయాల్సి వస్తుంది. జస్ట్ 8 hours వరకు మార్నింగ్ ఓవర్ అయితే 8 పొద్దున్న మార్నింగ్ వరకు ఫ్లో అవుతూనే ఉంటాయి వాటర్. మొత్తానికి ఎలక్షన్స్ టైంలో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మొత్తం క్లియర్ చేసి మాకు అప్పుడు ఓట్లు అడగడానికి రండి, మేము ఆలోచిస్తాం వేయటానికి అని అంటారు. అంతేనా? అయినా జోనల్ ఆఫీసర్కి అదే కంప్లైంట్, నెక్స్ట్ ఆప్షన్ అదే. ఇది ఒక్క డివిజన్ మీరు అందులోకి వెళ్ళి తీసేసి ఎలక్షన్ చేయాలి, లేకపోతే హైకోర్టుకి వెళ్ళడం స్టే తేవడమే ఉంటుంది నెక్స్ట్ ఆప్షన్. ఎందుకంటే చాలా ఇబ్బంది. ఈ ఒక్క డివిజన్లో మీకు చాలా ఉన్న ఏరియాస్. ఈ పక్క గల్లీలోకి వెళ్తే మీ రోడ్ ఇబ్బంది, ఈ డాంబర్ వేసాడు ఇంత హైట్ అవుతుంది, ఆ పక్కన ఇంటికి ఇబ్బంది, ఈ ఇంటికి ఇబ్బంది. మోరీదే ఉందండి, వర్షం పడ్డదంటే మా ఇళ్ళల్లోకి మొత్తం మురికి వాటరే. నల్లలు కూడా ఎలా వస్తాయంటే వర్షం పడ్డప్పుడు మొత్తం వాడు నల్ల అయిపోయిన మొత్తం మురికి వాటరే వస్తుంది. మాకు తాగడానికి కూడా నీళ్ళు ఉండే, అందులోకి పురుగులు, జెర్రీలు, జిల్ల పురుగులు అన్నీ వచ్చేస్తాయి. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినప్పుడు పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు, పండుకోవడానికి ఇబ్బంది. ఇంకేందంటే మేము పొద్దున్న లేచి పనులలోకి వెళ్ళేది ఉంటుంది. నైట్ పడ్డదనుకో వర్షం, మార్నింగ్ అయితే మొత్తం ఇంత వాటర్ వచ్చేస్తాయి, మొత్తం చాలా మట్టుకు వచ్చేస్తాయి మాకు ఇళ్ళకు. చూడండి ఒక్కసారి వాటర్ చూడండి, 15 days అవుతుంది. మోరి వాళ్ళకు కూడా ఇది మా లైన్ కాదు, ఇది మేము ఇక్కడ కాదు, మా కాంట్రాక్ట్ కాదు, మాది అసలు మేము ఇక్కడ పట్టించుకోము, మీరు కంప్లైంట్ ఇచ్చేయాలి అక్కడ అంటే ఇచ్చినాం మేడం. ఎన్నిసార్లు అని ఇస్తాము? అది కంప్లైంట్ ఎట్లా ఇవ్వాలి? మేము ఒకరోజు వర్క్ బంద్ చేసుకొని పోయి కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తే అది కూడా మేము మనుషులం ఉంటేనే తీస్తారు, లేకపోతే అది కూడా కొద్ది తీసేస్తారు, వెళ్ళిపోతారు.